హలో వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నా వీడియో చేసి అయితే హెల్దీ హోమ్ మేడ్ బిస్కెట్స్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను అనమాట. సో అందులో అయితే క్లియర్ మెజర్మెంట్స్ అవన్నీ చెప్పలేదు. సో అందుకోసమని నేను క్లియర్ మెజర్మెంట్ కోసం అని చెప్పేసి నేను లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను అనమాట. ఇంకోటి మనకు క్లియర్ గా కూడా ఉంటుందని చెప్పేసి ముందుగా ఒక బౌల్ తీసుకొని కొద్దిగా మనము మెల్టెడ్ బటర్ వేసుకోండి. మెల్టెడ్ బటర్ ఒక 4 to 5 స్పూన్స్ అలా వేసేసుకున్న తర్వాత అందులోనే బెల్లం పౌడర్ వేసేసుకోండి. అంటే జాగరీ పౌడర్ మనకు నార్మల్ గా ప్యాకెట్స్ లో దొరుకుతుంది. సో అదొక 3 స్పూన్స్ వేసేసుకోండి. ఆ 3 స్పూన్స్ వేసుకున్న మెజర్మెంట్ తోనే గోధుమ పిండి, రాగి పిండి, మీ ఇష్టం ఏ ఫ్లోర్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి కూడా ఒక 3.5 స్పూన్స్ తీసుకున్నాను అనమాట. అందులోనే కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. బేకింగ్ పౌడర్ కూడా వేసిన తర్వాత విస్కర్ తో బాగా విస్క్ చేయండి. విస్క్ చేసిన తర్వాత అందులోనే కొద్దిగా పాలు వేసుకొని మనము ఈ చపాతీ పిండి లాగా కలుపుకోవాలన్నమాట. కాకపోతే అంత హార్డ్ ఉండొద్దు, చపాతీ పిండి లాగా కొద్దిగా సాఫ్ట్ గా ఉండాలన్నమాట. ఇలా నొక్కినప్పుడు మనకి ఏంటంటే మనకు ఈజీగా బ్లెండ్ అయిపోవాలన్నమాట. సో నేను ఏం చేశానంటే ఈ చపాతీ రోలర్ కి కూడా నేను ఏం చేశానంటే కొద్దిగా బటర్ అప్లై చేశాను. అప్లై చేసి యాక్చువల్ గా మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నట్టు అయితే ఏమవుతుందంటే మీకు ఇంకా ఈజీ అయిపోతుంది ప్రాసెస్. సో నా దగ్గర బటర్ పేపర్ లేకునింది. సో అందుకోసమని నేను నార్మల్ గా చపాతీ పీట పైన ట్రై చేశాను అనమాట. సో మనకి ఏంటంటే ఈక్వల్ రాకపోవచ్చు, కాకపోతే టెక్స్చర్ అదంతా మాత్రం మామూలుగా బాగానే వస్తుంది. సో మనం చపాతీ అంతా ప్రెజర్ పెట్టి అయితే చేయొద్దు, నార్మల్ గా ఇట్లా ట్యాప్ చేసేసుకోవాలన్నమాట మనము. ఆ తర్వాత మన దగ్గర కట్టర్ లేదు నా దగ్గర, బిస్కెట్ కట్టర్. సో అందుకోసం నేను ఏదో క్యాప్ యూజ్ చేస్తున్నాను. సో రౌండ్ గా అయితే కట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత మీరు ముందుగా ఏం చేసేసుకోండి అంటే ఓవెన్ ని ఒక 20 minutes 180 degrees లో ప్రీ హీట్ చేసి పెట్టేసుకోండి. సో దట్ మనకు బిస్కెట్స్ కూడా ఈజీగా కుక్ అవుతాయి. సో ఇవన్నీ ట్రేలోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత నా దగ్గర ఒక టూత్ పిక్ కైండ్ ఉందన్నమాట. ఆ టూత్ పిక్ తో మనము ఎగ్జాక్ట్లీ మనకు హ్యాపీ బిస్కెట్ ఆ లుక్ క్రియేట్ చేద్దామని చెప్పేసి ఇలా చేశాను అనమాట. సో అలా మనము లైన్స్ లాగా పెట్టేసుకుని నా దగ్గర చాకో చిప్స్ ఉన్నాయి అనమాట. ఇవి డబుల్ షేడెడ్ చాకో చిప్స్, వైట్ అండ్ డబుల్ కాంపౌండ్ చాక్లెట్ చిప్స్ అనమాట. ఇవి నాకు జెప్టోలో నేను ఆర్డర్ చేసేసుకున్నాను. సో ఇవన్నీ కూడా పెట్టేసుకుని ఓవెన్ లో మనం ఒక 30 minutes 180 degrees మనము ఓవెన్ లో బేక్ చేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇవి ఇమీడియట్ గా మనం తీస్తే ఏమవుతుందంటే చాలా సాఫ్టీగా అట్లా అనిపిస్తాయి. సో అందుకోసమని మనము బేకింగ్ అంతా అయిపోయిన తర్వాత బయట ఒక 10 to 15 minutes అలా వదిలేస్తే అప్పుడు మనకు క్రిస్పీ అయిపోతాయి అనమాట. కొన్ని మనకి ఏంటంటే కొద్దిగా మనకు థిక్నెస్ గా చేసుకుంటే మనకు ఇంకా అలా మంచిగా కనిపిస్తుంది. అంటే